కానీ నక్షత్రం తెలీదు. ఆయన 1965 లో పుట్టాడు. ఓకే. నవంబర్ 2 అండి. నవంబర్ 2, 2 1965. 65 పుట్టిన సమయం సమయం తెలీదు మేడం. సుమారు ఎంత ఉండొచ్చు? ఉదయం జన్మించారా, సాయంత్రమా? అది తెలియదు మేడం, అత్తయ్య వాళ్ళకి తెలుసు. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ, మీ పాదాలు వందనాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురుజీ, నేను మాట్లాడడానికి అసలు నాకు నోరు రావట్లేదు గురుజీ. నేను ఎందుకు బతికానా అనిపిస్తుంది గురుజీ నాకైతే. ఏమైంది తల్లి? గురుజీ, నేను నా పిల్లలు మంచిగా ఉండాలని మా ఆయన ఇక్కడ పెద్ద ఇల్లు తీసుకున్నాం గురుజీ. నా పెద్ద బాబు ఇక్కడ ఉండట్లేదు. మా ఆయనకు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చిన నుంచి. ఎన్ని రోజులు అయింది ఆ ఇల్లు కొని? ఇల్లు కొని 5 సంవత్సరాలు అయింది గురుజీ. లోన్ తీసుకొని కొన్నాము, ఇంకా హౌస్ లోన్ కాలేదు. ఇంకా 5 లక్షలు 6 లక్షలు లోన్ తీసాము. కొంచెం అప్పులు ఉన్నాయి గురుజీ. మా ఆయన ఇక్కడ అక్కడ జాబ్ చేస్తూ అక్కడ సెట్ చేస్తున్నారు, కానీ ఆ జాబ్ కూడా ఇప్పుడు రిజైన్ ఇవ్వమంటున్నారంట. ఎలాంటి బాధలు పడుతున్నారు ఇప్పుడు? ప్రజెంట్ కష్టాలు ఆ ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారు కదా, ఎలాంటి రిలేటెడ్ మీకు అనిపిస్తూ ఉంది అని? అంటే బాబు ఏమంటున్నాడు, బాబు ఇది ఊర్లాగా ఉంది, నేను ఉండనని. పెద్ద బాబు లేడు సార్, ఇక్కడ లేడు గురుజీ. చిన్న బాబు ఒక్కడే ఉన్నాడు. పెద్ద బాబు కొన్ని రోజులు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, కొన్ని రోజులు అక్కడ బయట తిరుగుతున్నాడు. నాకేం లేదు గురుజీ, బంగారం ఎండి కావాలని లేదు. నాకు అప్పులు చేరి నా కొడుకు ఇక్కడికి వస్తే చాలు, మా ఆయన టెన్షన్లు ఉండొద్దు గురుజీ. ఏం పని చేస్తాడమ్మా భర్త? డ్రైవింగ్ చేస్తారు గురుజీ. డ్రైవింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారా? డ్రైవింగ్ చేస్తారు. ఒక దగ్గర 16,000 శాలరీ వస్తుంది. ఈఎఫ్ఐ కట్ అవుతుంది అనేసి ఆ జాబ్ చేస్తున్నాడు గురుజీ. అక్కడ కాకుండా ఇంకో దగ్గర కూడా చేస్తాడు. మరి అది ఎవరైనా సార్లకు చెప్పారో ఏంటి, ఇప్పుడు రిజైన్ ఇవ్వమని కూర్చున్నారు గురుజీ. 2 days నుంచి మేము చాలా టెన్షన్ లో ఉన్నాం. మీ కాల్ వచ్చిందని దేవుడు మమ్మల్ని పిలిచాడు అన్నట్టుగా అనిపించింది గురుజీ మాకు. రెండు చోట ఉద్యోగాలు చేస్తున్నారని ఇలా చేస్తున్నారు అట్లా అని మాకు అనిపిస్తుంది గురుజీ. నేను అంటున్నాను, మీరు టెన్షన్ పడవద్దు, మీరు మంచిగా ఉంటేనే అన్ని అవుతాయి కదా. పోనీ రిజైన్ ఇవ్వమంటే రిజైన్ ఇచ్చేసేయండి, 5 lakhs ఇవ్వమనండి, మనం ఓన్ కార్ తీసుకొని బిజినెస్ అయినా చెయ్యు అని అంటున్నాను గురుజీ. జాబే సక్సెస్ అవుతుందా? మరైనా ఓన్ గా బిజినెస్ చేస్తే మంచిదా? లేదు, జాబ్ లోనే ప్రాబ్లం లేదు తల్లి, జాబ్ లోనే బాగుంది. ఓన్ గా నువ్వు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అప్పు ఉంది, ఇప్పుడు మళ్ళీ అప్పు చేస్తారు మీరు. అవును గురుజీ, హౌస్ లోన్ ఉంది, నెలకు 8,000 కట్ అవుతుంది గురుజీ. సరే అమ్మా. బాబుకి ఎందుకు ఇల్లు అంటే ఇష్టం లేదు? విలేజ్ అనా? విలేజ్ అని గురుజీ. మంచిగా అనుకున్నట్టుగా 3 bedrooms, హాల్, కిచెన్ అన్ని ఉన్నట్టుగా ఇల్లు కొన్నాం గురుజీ. తక్కువలో వచ్చిందని కొన్నాము, 10 లక్షలకు కొన్నాము. ఇంకా రిపేరింగ్ అవన్నీ అయ్యేసరికి 15 లక్షల వరకు అయింది గురుజీ. నా పిల్లలు బాగుండాలని నేను కొంటే, నా బాబు ఇప్పుడు అమ్మ నాన్న అంటేనే వాడికి ఒక విషం పురుగులాగా ఉన్నాం గురుజీ. మేము ఇప్పుడు వానికి వినాశనం వచ్చింది, అందుకు మీరు అలా కనబడుతున్నారులేండి. ఓకే, ఇప్పుడు అతను ఏం చదువుకున్నాడు మీ కొడుకు? బాబు 2nd year చదివి 2 years వేస్ట్ అయింది గురుజీ. అసలు నా కొడుకు వేరే వాళ్ళు నాకు ఇట్లా చేయబెట్టి చూపించద్దు అనుకున్నాను గురుజీ. వాడు చదువులో ఫాస్ట్ ఉంటాడు అనుకున్నా. వాడు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ గురుజీ. తాగడము, సిగరెట్లు అన్ని అలవాటు అయ్యాయి గురుజీ. గురుజీ, హైదరాబాద్ నుంచి శ్వేత కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి శ్వేత గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలుగండి, రాశి తెలుసు, కుంభరాశి. డేట్ ఆఫ్ బర్త్ 27/12/1995. 27/12/1995. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, మీకు కోటి కూడా ధన్యవాదాలు. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. అదే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుజీ. నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పమ్మా. 27 December 1995. ఓకే, సరే తల్లి. పూర్వభాద్ర నక్షత్రము, కుంభరాశియా? కుంభరాశి. సరే అమ్మా. ఏం తెలుసుకోవాలి తల్లి నీ జాతకంలో? అంటే ఇయర్ నాకు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నారు. సరే, అంటే పంతులు గారిని అడిగితే ఇయర్ ఉంది మీ పాపకి చేయండి అని అన్నారంట. అదే ఎలా ఉంది, మ్యారేజ్ చేసుకుంటే సెట్ అవుతుందా, టైం వచ్చిందా, లేకపోతే నా స్టడీస్ కంటిన్యూ చేయాలా అని తెలుసుకుందామని. సరే అమ్మా, ఏం చదువుకున్నావు తల్లి? ఇప్పుడు MBA చేస్తున్నానండి. కంటిన్యూ చేయి తల్లి దాన్ని. ఇంజనీరింగ్ పై MBAనా లేదు బీకామ్? బీకామ్. బీకామ్ జనరల్ కంప్యూటర్స్.
కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారా? ఎంబీఏలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఇయర్ ఎంబీఏ ఐసెట్ రాశాను, ఇంకా కౌన్సిలింగ్ అవ్వాలి. ఓకే, సరే తల్లి, మంచిదా. బీకామ్ కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? ఏ ఇయర్లో బీకామ్ పాస్ అవుట్? ఈ ఇయర్ పాస్ అవుట్ అయ్యాను. ఓకే, ఇప్పుడు ఎంబీఏకి ఎంట్రన్స్. నువ్వు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయి తల్లి, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీకు సప్తంలో గురువు ఉండేవాడు. ఇప్పుడు ఈ ఆగస్ట్ తర్వాత సప్తంకి అష్టమ గురుబలం లేదు, నవమ గురు. ఇంకా 2 years ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ తర్వాత నీకు వివాహం ఏదైనా జరిగేది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 years లేదమ్మా, సరేనా? నువ్వేం చేసినా మీ నాన్నకు 100 సంబంధాలు వచ్చినా అది అవ్వదు. ఎందుకంటే నీ జాతకంలో కూడా కళత్ర దోషం ఉంది తల్లి. కళత్ర దోషము. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, కుజుడు ఉన్నాడు, కుజదోషం కూడా ఉంది. అప్పుడు ఒకసారి పంతులు గారు అన్నారు కుజదోషం ఉందని, కానీ మొన్న చూపిస్తే నాగదోషం ఉంది చేయాలి అన్నారంట. అయ్యో, నాగదోషము నీకేం ప్రాబ్లం లేదు. చతుస్థానంలో రాహు ఉన్నాడు, ప్రాబ్లం లేదు, నీకే నథింగ్ టు వరీ, సరేనా? నీకు ప్రాబ్లం ఉండేది ఏంటంటే సప్తమ స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉన్నాయి, అలా ఉండకూడదు, సరేనా? కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న అబ్బాయినే చేసుకోవాలి. అలా చేసుకుంటే నీ జీవితాంతం బాగుంటావు, సరేనా? మంచి భర్త వస్తాడు తల్లి నీకు, చాలా బాగుంది తల్లి. ఇంట్లో కూడా ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురుజీ. మా నాన్నమ్మ గారు కూడా మాకు వచ్చేది ఆస్తి కూడా ఇవ్వలేదు. అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ కాగానే వాళ్ళని తీసుకొని వచ్చాం మేడం, మా బాబాయ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళని. అంత వాళ్ళని పిల్లల్లా చూసుకున్నా గానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా సెటిల్ అయ్యాక మమ్మల్ని మీరు నాకు పుట్టలేదు అని మా నాన్నమ్మ అన్నారు ఒకసారి, ఒక సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు నాన్నగారు ఏం పని చేస్తారు? మమ్మీ వాళ్ళు టైలర్, కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్స్ సెల్ చేస్తారు అన్నమాట. నాన్నగారు? హలో, నాన్న ఇద్దరు, మమ్మీ డాడీ ఇద్దరు టైలర్స్. యాక్చువల్ గా మమ్మీ ఇంటర్వ్యూస్ అనమాట. కాకపోతే ఒక 2 years నుంచి మేము ఇక్కడ సంతలు అని పెడతారు కదా మార్కెట్, వీక్ కి అక్కడ వెజిటేబుల్స్ సెల్ చేస్తారన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి తల్లి, మంచి బాగా ఇచ్చేయండి, మంచిది అవుతుంది. నువ్వు ఎడ్యుకేషన్ చేయి తల్లి, సరేనా? నీకు పిత్రాజిత ఆస్తి వస్తుంది, నువ్వేం కంగారు పడకు, భగవంతుడు ఉన్నాళ్లే, మంచి వాళ్ళకి మంచిదే అవుతుంది. ఎంతమంది నాన్నకి సంతానం? నేను, తమ్ముడు. సరే తల్లి, సరేమ్మా, మంచిది. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ, యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. చాలా మంచిగా అవుతుంది. ప్రజెంట్ అయితే నీకు వివాహ యోగం లేదు, ఏ కారణానికి నువ్వు ట్రై చేయొద్దు. స్నేహం తగ్గించు ఫస్ట్, సరేనా? నేను ఇప్పుడు కొంచెం పూజ చెప్తాను, అది చేసుకో. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం చదివి నానబెట్టిన గోధుమలు కాస్త గోమాతకు తినబెట్టి విష్ణు ఆలయంలో ఎర్ర తామర పుష్పం ఇచ్చి పూజ చేయాలి. అలా 16 ఆదివారాలు చేసుకో. ప్రతి మంగళవారం గణపతికి ఇంట్లోనే యథాశక్తి గరకతో అర్చన చేసి గం గణపతయే నమః అని పూజ చేసుకో. అలా ప్రతి మంగళవారం నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు చేసుకుంటూనే ఉండు. ఖచ్చితంగా నీకు శుభం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మంచి స్థాయికి వెళ్తావు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. శ్వేత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు సోమవారం, రేపు అమావాస్య, ఈరోజు చతుర్దశి కదా. చతుర్దశి అంటే ఏం చెప్పండి? మాస శివరాత్రి అంటాం. ఈరోజు సోమవారం వచ్చింది, చాలా విశేషం. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలం, అంటే ఈ సూర్య అస్తమయ్యే 40 నిమిషాల ముందు, 40 నిమిషాల లోపు, లేదా మీకు అనుకూలమైన సమయంలో మీ ఇంట్లోనే చిన్న శివలింగం కానీ లేదైనా ఈశ్వర ఫోటో కానీ ఏది ఉంటే అది యథాశక్తి తెల్ల మందార పుష్పం కానీ లేదా తెల్ల తామర పుష్పం కానీ, లేదు మనకి తుమ్మె పూలు, తెల్ల తుమ్మె పూలు వస్తాయి. ఆ తెల్ల మందారం, తెల్ల తామర, తెల్ల తుమ్మె పూలు